అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ మీర్పేట్ హత్య కేసులో బిగ్ అప్డేట్ అంతోంది. ఒక సినిమాని స్ఫూర్తిగా తీసుకొని ఈ పని చేసినట్టుగా గురుమూర్తి ఒప్పుకున్నట్టు తెలుస్తోంది. అయితే సూక్ష్మదర్శన్ ఒక సిరీస్, వెబ్ సిరీస్ ని ఆధారితంగానే ఇలా హత్యలో కూడా అటువంటి విషయాల్ని పరిగణలో తీసుకొని ఆ రకంగానే హత్య చేసినట్టు తెలుస్తోంది. భార్యని చంపేసి ఆమె యొక్క శరీరపు మాంసాన్ని ముక్కలుగా చేసేసి ఉడికించి పొడి చేసి చెరువులో పడేసిన ఘటన కలకలం రేపిన విషయం ఏదో తెలిసింది. అయితే దీనికి సంబంధించి గురుమూర్తిని పోలీస్ ఇన్వెస్టిగేషన్లో ఆయన చాలా ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. సూక్ష్మదర్శిని అనే సినిమా ఆధారితంగా దాని ప్రేరణతోనే మాధవిని మృతదేహాన్ని మాయం చేసినట్టు తెలుస్తోంది. అయితే ఆ సినిమాలో కూడా ఇదే రకంగా తన కన్న కూతురునే కొడుకు చేత చంపించి ఆ కూతురు యొక్క శరీరాన్ని కొన్ని రోజుల పాటుగా వాటర్ ట్యాంక్లో యాసిడ్ ఇతర కెమికల్స్తో బంధించేసి రక్తం మొత్తం తీసేసి ఆ శరీరం మొత్తం కుళ్ళిపోయేలా చేసేసి నీళ్ళలో కలిసిపోతుంది. ఎంతలా అంటే కరిగిపోతుంది శవం అంతా. యాసిడ్లు ఇతరత్ర కెమికల్స్ అన్ని కూడా వేసి ఆ ట్యాంక్లో ఉంచేస్తే ఆ శవం మొత్తం కూడా కరిగిపోతుంది. ఆ తర్వాత దాన్ని బాత్రూంలో ఒక ఫ్లష్ కొట్టడం, బాత్రూంలో వేసి ఫ్లష్ కొట్టడం, ఇదంతా చేసేసి డ్రైనేజ్లో కలిపేస్తారు. డ్రైనేజ్లో కలిపేస్తే ఆ యొక్క మృతదేహానికి సంబంధించి కనీసం ఎక్కడ కూడా ఆనవాళ్ళు కూడా దొరకవు. అదే మాదిరిగా సేమ్ మీర్పేట్లో కూడా జరిగింది. తన భార్యని చంపేసి ఆ సినిమాలో ఏ రకంగా జరిగిందో ఆ రకంగానే ఆ ముక్కలు ముక్కలుగా చేసేసి వాటర్ హీటర్లో వేసి ఆ శవాన్ని ఉడికించేసి ఇక్కడ మీరు చూడొచ్చు. అక్కడ పోలీసులు స్వాధీనపరుచుకున్నటువంటి ఆ వస్తువులను మీరు చూడొచ్చు. ఆర్టీవీ స్క్రీన్ పైన రైట్ సైడ్లో మీకు కనబడుతున్నాయి. అదొక చెక్క దిమ్మ, తర్వాత మనము బేసిక్గా పిండి వంటలు చేసుకునేందుకు ఉపయోగించినటువంటి ఆ ఒకటి బగోని కనబడుతుంది. ఆ తర్వాత కత్తి, ఈ కత్తితోనే ఆమెను చంపేశాడు. ఆ తర్వాత ఆ ముక్కలన్నింటినీ పొడి అంతా కూడా ఈ బకెట్లో తీసుకెళ్లి ఆ చెరువులో కలిపేశాడు గురుమూర్తి. తలని కూడా ఏకంగా ఈ బర్నర్ పైన పెట్టేసి కాల్ చేశాడు. సో ఇది హీటర్. సో ఈ వస్తువులను కూడా ప్రస్తుతం పోలీసులు సేకరించారు. కెమికల్స్తో నానబెట్టి కాల్చి మృతదేహాన్ని పొడిగా మార్చాడు గురుమూర్తి. మాధవి ఎముకలను పొడి చేసి చెరువులో పడేసినట్టుగా చెప్పాడు. అయితే ఆధారాలు సేకరించే పనులు ఉన్నారు క్లూస్ టీం. ఇక ఫోరెన్సిక్ ల్యాబొరేటరీకి పంపించారు ఆధారాలని ఫోరెన్సిక్ ల్యాబ్లో ప్రస్తుతం పరీక్షిస్తున్నారు. ఇవాళ డిఎన్ఏ రిపోర్ట్తో పాటుగా క్లూస్ టీం ఆధారాల నివేదిక కూడా వచ్చే అవకాశం కనబడుతోంది. అయితే హత్య తర్వాత సుమారుగా 8 మందికి గురుమూర్తి ఫోన్ చేసినట్టు తెలుస్తోంది. ఫోనే కాదు, ఏకంగా ఒక సినిమా టికెట్ కూడా బుక్ చేశాడట. హత్య తర్వాత సోదరికి, స్నేహితుడికి ఫోన్ చేసినటువంటి గురుమూర్తి ఏకంగా తన మిత్రుడికి ఒకరికి సినిమా టికెట్ కూడా బుక్ చేశారట గురుమూర్తి. ఒకసారి మన సంఘటన స్థలం నుంచి ఆ సీన్ రికన్స్ట్రక్షన్ సంబంధించి పోలీసులు చేసినటువంటి ఆ విధానాన్ని మనం చూస్తున్నాం. ఒకసారి మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి శిల్ప అందిస్తారు. శిల్ప, ఏం జరిగింది? గురుమూర్తి ఇంకా ఎటువంటి ఆసక్తికర విషయాలు చెప్తున్నాడు పోలీసుల ఇన్వెస్టిగేషన్లో? సో ఈ కేసు కొలిక్కి వచ్చే అవకాశం కనబడుతుందా ఈరోజు? ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ కానివ్వండి, సంబంధించి ఫారెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ కానివ్వండి, లేదంటే డిఎన్ఏ శాంపిల్స్ సంబంధించి రిపోర్ట్ ఒకటి వచ్చే అవకాశం ఉందా? రైట్, మీర్పేట హత్య కేసు అనేది దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. రోజుకు సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. ఎప్పుడైతే ఈ సంఘటన బయటకు వచ్చిందో ఆ రోజు నుంచి కూడా పెద్ద ఎత్తున సంచలనంగా మారింది. మొత్తం మీద ఇది అనేది పోలీసులకు ఒక సవాల్గా మారింది. ఎలాంటి హత్య చేసిన తర్వాత ఎలాంటి ఆనవాళ్ళు లేకుండా మొత్తం గురుమూర్తి చేశారు. సో ఈ వ్యవహారం పోలీసులకు ఒక ఛాలెంజ్ గా ఉన్నదని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇప్పటికే పోలీసులు దీనికి సంబంధించినటువంటి అన్ని కూడా క్లూస్ టీమ్ సహాయంతో కావచ్చు, అదేవిధంగా ఫోరెన్సిక్ అన్ని కూడా పంపారు. ముఖ్యంగా ఇప్పటికే గురుమూర్తి పోలీసు అదుపులో ఉన్నారు, విచారిస్తున్నారు ఏ విధంగా చేశారని కూడా. ఇందులో భాగంగా సూక్ష్మదర్శిని మధ్యకాలంలో సూక్ష్మదర్శిని అనే వెబ్ సిరీస్ వచ్చింది. దీని ఆధారంగా ఆ సినిమాలో ఒక హత్య చేసి దొరకకుండా అక్కడ చాలా తెలివిగా వ్యవహరిస్తుంది. అదే విధంగా అదే నిజ జీవితంలో గురుమూర్తి ఇంప్లిమెంట్ చేశాడు. ముఖ్యంగా ఏదైతే వాటర్ హీటర్ లో బాడీ ఏదైతే ముక్కలుగా నానబెట్టిన అనంతరం వాటినన్నిటికీ కూడా స్మాష్ చేసి బాడీ మొత్తం ఎక్కడికక్కడ డిస్పోజ్ చేసే విధంగా చాలా పక్కబందీగా ఏర్పాట్లు చేశారు. ఇది పోలీసులకు సవాల్గా మారింది. ముఖ్యంగా కెమికల్స్ తో నానబెట్టి మృతదేహం ఏదైతే ఉంటుందో కెమికల్స్ తో నానబెట్టి దాన్ని కాల్ చేశారు. సో ఎలాంటి ఆనవాళ్ళు పోలీసులకు ఇవ్వకుండా చాలా తెలివిగా వ్యవహరించారని చెప్పుకోవచ్చు. మొదటి నుంచి కూడా ఈ కేసు అనేది పోలీసులకు ఒక ఛాలెంజింగ్ గా తీసుకున్నారు. ఎందుకంటే ఏ హత్య జరిగినా మనకు చిన్న ఏవైనా క్లూస్ వస్తుంది, కానీ ఇక్కడ గురుమూర్తి మాత్రం చాలా
వ్యవహరించారని చెప్పుకోవచ్చు. చాలా తెలివిగా ఇప్పటికే బ్లూ రేస్ టెక్నాలజీ అనేది నార్మల్ కేసులు అయితే వాడరు, కానీ ఇక్కడ ఎలాంటి క్లూస్ లేకపోవడంతో బ్లూ రేస్ టెక్నాలజీని ఈ కేసులో వాడుతున్నారు. మొత్తం మీద ఈ రోజు ఈ కేసుకు సంబంధించి ఒక తొలికి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి కొన్ని శాంపిల్స్ కలెక్ట్ చేశారు. అది ఈ రోజు వాళ్ళ కూతురు ఎవరైతే మాధవి ఉన్నదో మాధవి కూతులకు DNA టెస్ట్లు చేసి మొత్తం కూడా ఈ రోజు దీనికి సంబంధించినటువంటి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈ రోజు చాలా కీలకం మనం చెప్పొచ్చు. సాయంత్రం లోపు ఇన్ కేసు ఆ DNA మ్యాచ్ అయిందనుకో సాయంత్రం లోపు గురుమూర్తి పైన యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికీ పోలీసుల దగ్గర ఎవిడెన్స్ అనేది లేకుండా ఆయన చేశారు. సో ఈ రోజు ఎవిడెన్స్ ఖచ్చితంగా DNA రిపోర్ట్ అనేది ఈ రోజు ఈ ఎవిడెన్స్ ఈరోజు కీలకంగా మారనున్నది. మొత్తం మీద ఇప్పటికే క్లూ టీమ్స్ కావచ్చు, ఇప్పటికే ఫోరెన్సిక్ సైన్స్ కావచ్చు, వీటినన్నిటిని పంపారు. ఈ రోజు ఇది అనేది రానుంది. ఈ కేసులో ఎంటైర్ కేసులో ఈ రోజు వచ్చే ల్యాబ్ రిపోర్ట్ ఏదైతే ఉందో అది ఈ రోజు సంచలనంగా మారింది. అది ఈ రోజు కీలకంగా వ్యవహరించింది. ఈ రోజు వచ్చినటువంటి DNA టెస్ట్ ఏదైతే DNA రిజల్ట్ వస్తుందో దాంతోనే ఈ రోజు గురుమూర్తి పైన యాక్షన్ తీసుకునే అవకాశం కనిపిస్తుంది మనోజ్. అంటే శిల్ప ఇక్కడ DNA టెస్ట్ కోసం తన బ్లూ రేస్ ద్వారా ఏర్పడేటువంటి ఆ రక్తపు మరకల్ని గుర్తించారు. ఆ తర్వాత వెంట్రుకలు చూసారు, ఇవన్నిటితో DNA టెస్ట్ చేస్తున్నారని చెప్తున్నారు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ గా పోలీసులు ఇక్కడ DNA టెస్ట్ చేస్తే నిర్ధారించే కంటే ముందు కూడా ఆవిడ చనిపోయింది పక్కాగా తేల్చుకోవడం కోసం ఆకు సంబంధించినటువంటి ఆ ఎముకలని కానివ్వండి, లేదంటే ఆ యొక్క మాంసపు ముద్దలు ఏదైనా దొరకబట్టాల్సిన అవసరం చాలా కీలకంగా ఉంది. అది చెరువులో పడేశారు, సాధ్యం కాకపోవచ్చు కూడా. సో ఫస్ట్ తను మరణించిందని పోలీసులు నిర్ధారించిన తర్వాత నెక్స్ట్ తదుపరిగా ఎవరు చేస్తారని గుర్తించాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో చాలా క్లియర్గా గురుమూర్తి చెప్తున్నాడు నేనే చేస్తానని, కానీ ఆధారం ఏంటిదని కూడా చాలా సవాల్ చేస్తున్నాడు ఆయన. DNA టెస్ట్ సరిపోతుందా? అండ్ DNA టెస్ట్తో గురుమూర్తి చేశాడనేది కన్ఫర్మ్ చేసుకోవచ్చా? రైట్, ఇప్పటి వరకు గురుమూర్తి పోలీసులకు ఒక సవాలు విసిరారు. నేనే హత్య చేశానని ఒప్పుకున్నా, కానీ మీరు ఆధారాలు సేకరించాలంటూ పోలీసులకు సవాలు విసిరారు. దీంతో పోలీసులు దీన్ని చాలా ఛాలెంజ్ గా తీసుకున్నారు. ముఖ్యంగా ఎక్కడ కూడా ఆనవాళ్ళు లేకుండా చాలా జాగ్రత్తగా వహించారు. దీంతో ఇప్పటికీ అక్కడ ఉన్నటువంటి ఏదైతే చెక్క దిమ్మ ఉంటుందో దాన్ని సేకరించారు. అక్కడ ఉన్నటువంటి ఏదైతే బ్లూ రేస్ టెక్నాలజీస్ ఆధారంగా ఒకవైపు బ్లడ్ కావచ్చు, వీటిని అన్నింటినీ కలెక్ట్ చేశారు. కలెక్ట్ చేసిన అనంతరం ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపారు. సో ఈ రోజు వాళ్ళ కూతుర్లతో ఉన్నటువంటి DNA మ్యాచ్ చేసి మాధవిదా కాదని టెస్ట్ చేశారు. టెస్ట్ చేసిన అనంతరం ఈ రోజు కనుక మాధవిదే అని నిర్ధారణ అయిన వెంటనే ఎందుకంటే యాక్షన్ తీసుకున్న అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఆయన నార్మల్ గా కాకుండా చాలా క్రూరంగా మాధవిని హత్య చేశారు. ఇది వెంటనే కూడా ఇప్పటికే గురుమూర్తి పైన అనేక మంది చాలా మంది తిడుతున్నారు. బయట మొత్తం కూడా ఒక్కసారిగా వ్యతిరేకిస్తున్నారు. అదే విధంగా గురుమూర్తి ఆ రోజు ఎవరెవరితో కాల్స్ మాట్లాడారని అన్నది కూడా ఈ రోజు ప్రధానంగా అంశంలోకి తీసుకుని ఉన్నారు. ఎందుకంటే ఎవరైనా సహకరించారా లేకుంటే గురుమూర్తి ఒక్కరే చేశారా అన్నది కూడా మొత్తం మీద ఈ రోజు ఇప్పటికే కాల్ డేటా మొత్తం కూడా పోలీసులు సేకరించారు. ఆ నెంబర్స్ ఎవరు ఎంక్వైరీ చేశారు, ఎంతసేపు మాట్లాడారు, ఏం మాట్లాడారు, గురుమూర్తికి ఎవరైనా సహకరించారా లేక ఒక్కరే ఈ మొత్తం ఈ తతంగం అంతా ఆయన ఒక్కరే చేశారని కూడా అన్ని విధాలుగా ఎంక్వైరీ చేస్తున్నారు. ఈ రోజు సాయంత్రం లోపు DNA రిజల్ట్ అనేది వస్తుంది. వచ్చిన అనంతరం ఖచ్చితంగా గురుమూర్తి పైన యాక్షన్ తీసుకునే అవకాశం ఉన్నట్లు కూడా ఇప్పటికే పోలీసులు చెప్పారు. మొత్తం మీద ఇది ఒక సవాల్గా మారింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా దీనిపైన చర్చ జరుగుతుంది. మొత్తం మీద గురుమూర్తికి సంబంధించినటువంటి ఏదైతే కేసు ఉందో ఈ DNA రిపోర్ట్ సరిపోతుందా గురుమూర్తిని అరెస్ట్ చేయడానికి? అంటే పక్కాగా అక్కడ వెంకట మాధవి మరణించింది అన్నట్టు నిర్ధారించుకోవాలంటే తనకు సంబంధించి ఏదైనా ఆనవాళ్ళు అయితే తప్పనిసరిగా కావాల్సిందే. అక్కడ DNA టెస్ట్ రక్త మరకలు ఉన్నాయనుకుంటే రక్త మరకల్లో ఎంత శాతంగా DNA టెస్ట్ చేస్తే అది వెంకట మాధవిగా గుర్తించే అవకాశం ఉంది. సో గురుమూర్తిని ఇన్వాల్వ్ చేయాలనంటే ఎలా పోలీసులు ఇంకా ఛేదించబోతున్నారు? రైట్, ఇప్పుడు ఈ ఏదైతే DNA శాంపిల్ ఉందో ఇదే కీలకంగా వ్యవహరించింది. దీన్ని ఆధారంగా తీసుకొని కోర్టులో ప్రొడ్యూస్ చేయబోతున్నారు. ఎందుకంటే ఇంట్లో మాధవి అదేవిధంగా గురుమూర్తి మాత్రమే ఉన్నారు. ఇంట్లోకి ఎవరు కూడా వెళ్ళటం లేదు. సో ఈ నేపథ్యంలోనే హత్య చేశారంటూ కూడా పోలీసులు కోర్టులో అదాలత్ పెట్టే అవకాశం ఉంది. ఎందుకంటే ఇది మాత్రమే కీలకంగా ఉన్నది. ఇప్పటి వరకు ఎలాంటి క్లూ కూడా వదిలిపెట్టారు. సో ఈ ఎవిడెన్స్ DNA అనేది ఇప్పుడు కోర్టు అనేది పరిగణలోకి తీసుకుంటది. ఎందుకంటే DNA అనేది చాలా పకడ్బందీగా ఉండడంతో దాన్ని ఖచ్చితంగా పరిగణలోకి తీసుకుంటది. DNA టెస్ట్ ఆధారంగానే ఈ రోజు
మొత్తం ఆ గురుమూర్తి పైన యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది. మొత్తం మీద దీని ఆధారంగానే పోలీసులు ఒకవైపు కోర్టులో కూడా వాదించబోతున్నట్లు కూడా తెలుస్తుంది. మొత్తం మీద ఈ రోజు ఏదైతే డిఎన్ఏ రిపోర్ట్ ఉంటుందో అది మొత్తం కీలకంగా వ్యవహరించనున్నది. మొత్తం మీద సాయంత్రంలోగా ఈ కేసుకు సంబంధించి ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. ఒకవైపు ఎందుకంటే ఇంట్లో గురుమూర్తి అదేవిధంగా వైఫ్ మాత్రమే లోపల ఉన్నట్లు ఇప్పటికే సీసీ కెమెరాలు ఫుటేజ్ పోలీసుల దగ్గర ఉంది. సో ఎవరు కూడా బయట నుంచి లోపలికి వెళ్ళారు. కావున గురుమూర్తి మాత్రమే హత్య చేస్తుంటారంటూ అదేవిధంగా డిఎన్ఏ టెస్ట్ ఈ రెండింటిని కోర్టుల ఆధారంగా చూపెట్టుకొని దీనికి కారకుడు గురుమూర్తి అని పోలీసులు స్పష్టంగా చెప్పే అవకాశం అయితే ఉంది. మనకు రైట్ శిల్ప, సో గురుమూర్తి హత్య ఎలా చేస్తామని చెప్పి పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో చాలా సంచలన విషయాలు వెల్లడించారు. ఆయన సూక్ష్మదర్శిని అనేటువంటి ఒక సినిమా ఉంది, ఆ సినిమాను చూసి ఈ రకంగా చంపేశారంటే కూడా చెప్పినట్టు తెలుస్తోంది. సూక్ష్మదర్శిని అనే సినిమాలో తన కూతుర్నే తల్లి కొడుకు ఇద్దరు కలిసి చంపేసి ఆమె శవాన్ని ఒక వాటర్ ట్యాంక్లో పెట్టి కెమికల్స్ యాడ్ చేస్తారు. ఆ తర్వాత శవం కొంచెం కొంచెంగా 4-5 రోజుల పాటుగా ఆ ట్యాంక్లోనే ఉండిపోయి కరిగిపోతుంది. ఆ తర్వాత కేవలం బోన్స్ మాత్రం మిగిలిపోతాయి. బోన్స్ని కూడా కాల్ చేసి పిండి చేసి అటు వాష్రూమ్లో వేసి ఫ్లష్ చేస్తూ ఉంటారు, బాత్రూంలో పడవేస్తూ ఉంటారు. ఆ నీళ్ళని కొంచెం కొంచెంగా డ్రైనేజ్లోకి వదులుతూ ఉంటారు. అక్కడ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ అమ్మాయికి సంబంధించి ఆనవాళ్ళు కనిపించవు. అదే సినిమాలో చూసినటువంటి విధంగానే గురుమూర్తి తన భార్య వెంకటమాధవి పైన కూడా ఈ రకంగానే ప్రయత్నం చేశాడు. తనని చంపేసి ముక్కలుగా చేసేసి కెమికల్స్ యాడ్ చేసి తన శవాన్ని పిండిగా చేసేసి దాన్ని బకెట్ల సహాయంతో తీసుకెళ్లి చెరువులో పడవేశాడు. అయితే ప్రస్తుతం పోలీసులకు సవాల్గా మారిన అంశం ఏంటంటే ఇన్ఫ్రారెడ్ రేస్ ద్వారా ఆమె రక్తపు మార్కలను గుర్తించామని చెప్పి పోలీసులు చూశారు. దాంతో పాటుగా పిల్లల డిఎన్ఏ కూడా శాంపిల్స్ తీసుకున్నారు. ఆమె వెంట్రుకలు దొరికితే వెంట్రుకల్లో కూడా డిఎన్ఏ టెస్ట్ చేయబోతున్నారు. ఒక వెంట్రుకలే ప్రమాణికం కనుక అనుకుంటే కనుక ఆమె బేసిక్గా అదే ఇంట్లో ఉంటుంది కాబట్టి ఎక్కడో ఒక చోట ఆమె నిత్యం ఆ ఇంట్లో ఉంటుంది కాబట్టి వెంట్రుకలు పడేస్తే అది తన ఇంట్లో వెంట్రుకలు దొరికితే పెద్దగా అంటే చనిపోయిందని నిర్ధారించేంతలా పక్క ఆధారం అయితే ఉండకపోవచ్చు. ఎందుకంటే ఆవిడ అదే ఇంట్లో ఉండేవారు, అక్కడే ఉండే ఆమె కాబట్టి వెంట్రుకలు దొరికినంత మాత్రం ఎక్కడో చోట బతుకున్న పడే ఉంటాయి. సో అవి పెద్దగా ప్రామాణికంగా తీసుకోవచ్చు. కానీ ఇక్కడ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్గా పోలీసులు నిర్ధారించాల్సిన వెంకటమాధవి చనిపోయిందని చెప్పి గురుమూర్తి చెప్తున్నాడు, వెంకటమాధవిని చంపేస్తానని చెప్తున్నాడు. కానీ పోలీసు ఒక పక్క ఆధారాన్ని కనుగొనవాలి. ఆ తర్వాత గురుమూర్తి చెప్పిన దాని మాట ప్రకారంగా ఆయన దగ్గర ఫింగర్ ప్రింట్స్ కానీ ఇంకేదైనా తీసుకొని గుర్తించాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో మరి పోలీసులు చాలా ఛాలెంజింగ్గా మారింది మీర్పేట హత్య కేసు సంబంధించిన అంశం. మరి ఎలా ఛేదిస్తారు? ఈ రోజైతే డిఎన్ఏ రిపోర్ట్ వచ్చే అవకాశం ఉంది. ఆ రిపోర్ట్లో ఎటువంటి అంశాలు ఉంటే మాత్రం చూడాల్సిన అవసరం అయితే ఉంది. At KLH Global Business School, we turn the students of today into the leaders of tomorrow. KLH Global Business School. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.